హాయ్ అవర్స్, వెల్కమ్ టు అండర్ టీవీ. నేను మీ వంశీ. సో ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో మన జబర్దస్త్ అనగానే గుర్తొచ్చేది నవ్వులు. సో ఆ జబర్దస్త్లో చేస్తున్న ఒక క్యారెక్టర్ హర్షిత గారు. సో హర్షితతో మాట్లాడి అసలు జబర్దస్త్లో ఏం జరుగుతుంది అండ్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తుందో కనుక్కుందాం రండి. సో హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మా ఇంటర్వ్యూకి వచ్చారు మీరు. చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో చెప్పండి, అసలు మీ లైఫ్ ఎలా ఉంది ప్రజెంట్? సో ప్రతి ఒక్కరు మీరు సక్సెస్ అయ్యారని చూస్తారు, కానీ దాని వెనకాల చాలా మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. సో దాన్ని ఎవరు చూడరు. సో ఇప్పుడు మీకు జబర్దస్త్లో చేస్తున్నారు, మీ లైఫ్ చాలా బాగుంది అనుకుంటారు. సో అసలు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి ఇప్పుడు వరకు? మీరన్నట్టు ప్రతి ఒక్క ఆర్టిస్టు విషయంలో చూసుకుంటే కష్టాలు అనేవి ఉంటానే ఉంటాయి. ఎందుకంటే ఒక ఆఫర్ వచ్చి ఒక సక్సెస్ వచ్చేదాకా కష్టం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను కూడా అలా స్ట్రగుల్స్ పడి వచ్చిన వాడిని. నా స్ట్రగుల్ చాలా ఎక్కువ, అంటే అందరికీ ఉంటాయి. నేనైతే ఇప్పటికీ 10 years స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇప్పుడు సక్సెస్తో కొంచెం ముందుకు అలా వెళ్తున్నాను. సో ఇప్పుడు కూడా కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి అనుకోండి, బట్ ఆ చిన్న చిన్నవి అంత కనిపించవు అనమాట. ఎందుకంటే అవి నార్మల్గానే ఉంటాయి. ఎందుకంటే ఇంతకుముందు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను కాబట్టి ఇది కొంచెం లైట్గా తీసుకుంటే. మీ ఫ్రెండ్స్లో కానీ మామూలుగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒక లేడీ గెటప్ వేసుకొని మిమ్మల్ని చూసినప్పుడు కానీ ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ చాలా దగ్గరలా అసహించుకుంటారు, నువ్వు దూరంగా ఉండు, ఎందుకంటే చాలా రాంగ్ వే, అంటే ఇది అవును కొంతమంది సో ఆలోచిస్తారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫేస్ చేశారు? అంటే సో మీరు అడిగినట్టు ఫంక్షన్స్కి వీటికి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం ఏం లేడీ గెటప్లో అయితే వెళ్ళాము. ఎందుకంటే మా అకేషన్స్లో ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నప్పుడు అట్లా ఏం వెళ్ళాం. బట్ మీరు అన్నట్టు ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు, ఏదైనా వేరే దగ్గరికి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, అప్పుడు ఏంటంటే మనకి గెస్ట్లుగా పిలిచినప్పుడు అట్లా లేడీ గెటప్లో వెళ్తాం. కానీ సో ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, ఊర్లో ఉన్నప్పుడు, ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నప్పుడు మనం లేడీ గెటప్లో అయితే ఉండము. బట్ కాకపోతే మనం చేసిన వీడియోస్ అవి ఇవి చూసుకొని కొంతమంది అంటే లైక్ రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో తక్కువలే అండి, అంత ఇది చేసే వాళ్ళైతే లేరు. కొంచెం రిలేటివ్స్లోనే ఉన్నారు కొంతమంది, బట్ వాళ్ళు ఏంటంటే కొంచెం తక్కువ చేసి మాట్లాడడం. అంటే లేడీ గెటప్ ఎందుకు వేయడం మీ అబ్బాయి, అంత అవసరం ఏంటి, వేరే క్యారెక్టర్ చేయొచ్చు కదా. వాళ్ళు థింక్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఆ లేడీ గెటప్ అయినా కావచ్చు, లేడీ గెటప్ని ఎప్పుడు తక్కువ చేయను నేను. ఎందుకంటే పెద్ద వాళ్ళే వేశారు లేడీ గెటప్, పెద్ద హీరోస్ చేశారు, ప్రతి ఒక్కరు చేశారు. అది ఒక క్యారెక్టర్. ఇప్పుడు ఒక బిచ్చగాడి క్యారెక్టర్ చేస్తున్నాము, సో కళ్ళు లేకుండా చేస్తున్నాము, ఇది కూడా ఒక క్యారెక్టర్ అని థింక్ చేసి ఆలోచించుకోవాలి. కొంతమంది ఏంటంటే జ్ఞానం లేని వాళ్ళు ఎలా అయినా మాట్లాడేస్తారు. అలాగే అనుకొని నేను వాటిని లైట్ తీసుకుంటాను. సో వాళ్ళు అన్న వాళ్ళు కూడా ఈ రోజు బాగా మాట్లాడుతున్నారు. ఫ్రేమ్ రాకముందు కదా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. అవును. సో ఎన్నో రాత్రులు మీరు చాలా రాత్రులు తినని రోజులు ఉన్నాయి, నిద్రలేని రాత్రులు కూడా ఎందుకు ఇలా అందరూ ఇలా అనుకుంటున్నారు. అవును. మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ కొంతమంది అనొచ్చు మీ ఫ్రెండ్సే, ఎందుకు నీకు ఈ లైఫ్ అని. అవును. కానీ అంటే ఎదురుగా చెప్పరు, పక్కకు వెళ్ళిన తర్వాత మాట్లాడుకుంటుంటారు కదా, వాళ్ళలో కొంతమంది చెప్పడం, అరే ఇలా చెప్తున్నారు నీ గురించి, ఇలా మాట్లాడుకుంటున్నారు అనేసి అన్నప్పుడు నేను ఒకటే ఆలోచించుకుంటా, నేను నా కళను నమ్ముకొని వచ్చాను కాబట్టి పక్కన ఎన్ని వచ్చినా కానీ అవి నేను పట్టించుకోను. నా ఫ్యామిలీ నాతో ఎలా ఉంది, నా ఫ్యామిలీ నాతో ఎలా మాట్లాడుతుంది, నేనేంటి అనేది నా ఫ్యామిలీకి తెలిస్తే చాలు. ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు నాకు తెలిసినంతవరకు. ఈ ప్రపంచంలో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఏ దాంట్లో అయినా మనం చేసే ఒక మంచి పని చేస్తున్నాము అంటే, ఇప్పుడు మీరే తీసుకోండి, కొన్ని వీడియోస్ బ్యాడ్గా చేశారు, బ్యాడ్గా చేసి తర్వాత మీరు మంచి వీడియోస్ చేస్తున్నారు అంటే ఫుడ్ కానీ కొంతమందికి హెల్ప్ చేయడం కానీ చేస్తున్నారు. పాతదే ఆలోచిస్తారులే కానీ ఇప్పుడు చేస్తున్న దాని గురించి మంచిగా తీసుకొని వెళ్దాము అని ఆలోచన సమాజం లేదు. అవును. మీరు 100% మంచి చేసి 1% బ్యాడ్ చేసినా ఆ బ్యాడ్నే గుర్తుపెట్టుకుంటారు. వెనక జరిగినది అది ఏది గుర్తుండదు. ఎందుకంటే మీ ఇండస్ట్రీలో ఒక అవకాశం రావటం అనేది చాలా పెద్ద థింగ్. దాంట్లో అమ్మాయి అబ్బాయి అనేది పక్కన పెడితే మీ టాలెంట్ బయటకు వస్తుంది కదా. అవును. సో అది జనాలు చూడట్లేదు. కానీ మీకు పర్సనల్గా మీ మైండ్లో ఎప్పుడైనా కానీ ఆగిపోదాం, చాలు ఈ జర్నీ, ఇన్ని బాధలు పడటం అవసరమా, ఇన్ని మాటలు పడటం అవసరం అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే మీరు అన్నట్టు ఎందుకు ఈ లేడీ గెటప్ మనం చేస్తూ ఇలాగే వెళ్తున్నాను కదా ఎందుకు అని ఎప్పుడు నాకు రాలేదు. ఎందుకంటే ఇదే నాకు ఒక లైఫ్ ఇచ్చింది, నలుగురిలో గుర్తింపు వచ్చింది. ఓకే మీరు అన్నట్టు ఇది నీ రూపం కాదు, నీ రూపంతో నువ్వు చేయొచ్చు కదా అని కూడా అనొచ్చు. ఒక అవకాశం ఎవరైనా ఇచ్చి ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా చేయడానికి నేను రెడీ.
ఎందుకంటే ఓకే మీరు అనుకోవచ్చు ఈ లేడీ గెటప్ వేసిన తర్వాత మేబీ ఇలాగే చేస్తారేమో అని అనుకోవచ్చు నార్మల్ క్యారెక్టర్ ఇస్తే. సో ఒకసారి చేయలేకపోవచ్చు, రెండోసారి చేయలేకపోవచ్చు, మూడోసారి అయినా చేస్తాను కదా. ఖచ్చితంగా అలా థింక్ చేసి అలా ఆలోచించి ఒక అవకాశాన్ని ఇలా మలుపు తిప్పే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అలా కూడా ముందుకు వెళ్తానేమో ఓకే అని దాని గురించే వెయిట్ చేస్తున్నాను తప్ప దీన్ని ఎప్పుడు నేను తక్కువ చేసి ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే నాకు ఒక లైఫ్ ఇచ్చింది ఇదే కాబట్టి నేను ఈరోజు తింటున్నాను అన్నా 4 రూపాయలు వెనకాల వేసుకుంటున్నా అన్నా కానీ నాకు ఈ కాస్ట్యూమే నాకు అన్నం పెట్టింది. సో మీ ఫ్యామిలీ మీ సపోర్ట్ ఎలా ఉంది? లైక్ మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ మీకు ఎలా సపోర్ట్ చేస్తారు? నాకు ఫుల్ సపోర్టు మా అమ్మ అండి. ఓకే. ఒకానొక సిచ్యువేషన్లో ఫాదర్ సపోర్ట్ చేయకపోయినా మదర్ అయితే ఫుల్ సపోర్ట్ చేస్తారు. మీ ఫాదర్ సపోర్ట్ చేయలేదా మీకు? చేస్తారు, బట్ కాకపోతే స్టార్టింగ్ స్టేజ్లో కొన్ని సిచ్యువేషన్స్లో అంటారు కదా, ఎవరికైనా అనిపిస్తుంది ఏంటి ఎందుకు అక్కడికి వెళ్ళి అంత స్ట్రగుల్ చేయడం అవసరం, సమాజంలో తలెత్తుకోలేను అంతంత పెద్ద వర్డ్స్ అయితే యూజ్ చేయలేదులే కానీ కొంచెం బాధ అనేది ఉండొచ్చు అని నేను అనుకుంటాను. బట్ నా ముందైతే ఎవరు చెప్పలేదు, మా డాడీ అయితే అసలు చెప్పలేదు. మా అమ్మ అయితే ఇప్పటికి కూడా సపోర్ట్ చేస్తూనే ఉంది, మా డాడీ కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీకు మీ ఫ్రెండ్స్ చాలామంది అన్న, ఎవరైనా మీ ఫ్రెండ్స్ బా ఏముంది అని ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారా? అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అంటే మీ 10th క్లాస్ వాటెవర్ వస్తుంటాయి. ఇంకా కామన్గా ఇంకా ఊర్లో కూడా చాలా మంది చెప్తా ఉంటారు, పక్కింటోళ్ళు వాళ్ళు వీళ్ళు చాలా అందంగా ఉంటాడు మీ అబ్బాయి గెటప్ వేస్తే అది ఇది అని అంటుంటారు. నా ఫ్రెండ్స్ లో కూడా ఇక తెలిసిందే కదా ఎట్లా ఉంటుందో మీ లైఫ్ లో. అబ్బాయిల ఫ్రెండ్స్ ఎక్కువ అమ్మాయిలు ఎక్కువ? సో రెండు. ఎప్పుడైనా మీ పక్కన ఒక అమ్మాయి బా నాకన్నా బాగున్నావు అని ఎప్పుడైనా అన్నా? చాలా సార్లు ఈర్ష్య వచ్చిందా? చాలా సార్లు. ఇప్పుడు మీరు యాంకర్ అబ్బాయి కాబట్టి మీరు లైట్ ఒక అమ్మాయి యాంకరింగ్ చేసే అమ్మాయి చాలా మంది కూడా చెప్పారు యాంకర్స్, నాకన్నా మీరు చాలా బాగున్నారు. రియల్ గా చెప్తాను, నేను కూడా చాలా బాగున్నారు. అవునా? కట్టు బొట్టు అన్ని. ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలకి ఇంత ప్రాపర్ గా ఎవరు లేరు. ఏదో వచ్చేస్తున్నారు మోడర్న్ డ్రెస్ వేసుకుని వచ్చేస్తున్నారు కానీ కట్టు బొట్టు అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ అసలు మీకు యాక్టింగ్ చేయాలని ఎలా అనిపించింది? మీ మనసులో ఎందుకు యాక్టింగే చేయాలనిపించింది? ఇంకేదైనా ఫీల్ ఎంచుకోవచ్చు కదా. యాక్చువల్లీ నేను అంటే అంత పెద్ద కాదు, సింగర్ గా ఏదో చిన్న మంచి సింగర్ అని మా కోసం ఒక పాట పాడతారు? నన్ను చూసి అంటే ఏదో చిన్న కొంచెం కొంచెం అలా ట్రై చేస్తూ చిన్నప్పుడు సాంగ్స్ పాడుకుంటా ఉండేవాడిని. సో దాన్నే ఇంప్రూవ్ చేసుకుందాం అనుకున్నాను. బట్ వచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ మెయిన్ ఇప్పుడు నాది ఎలా అంటే డైరెక్ట్ మనకు అవకాశం ఎవరు ఇవ్వరు. ఇప్పుడు ఉన్న దాంట్లో ఎట్లా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఎలా అయినా పాడని, అది తర్వాత విషయం. ఫస్ట్ మనీ ఉంటే మనమే డైరెక్ట్గా ఒక సాంగ్ ఆల్బమ్ ఏదైనా సాంగ్ చేసుకొని రిలీజ్ చేసుకొని దాని ద్వారా పబ్లిసిటీ చేసుకొని అలా కూడా ముందుకు వెళ్ళొచ్చు అని అప్పుడు ఆలోచించాను. సో నాకు ఆఫర్ యాక్టింగ్ మీద వచ్చింది కాబట్టి దాన్ని రన్ చేసుకుంటా వచ్చాను. సో మేబీ అది కూడా త్వరలో చేయొచ్చేమో అనుకుంటున్నాను. సో నా కోసం ఒక పాట పాడతారా? ఓకే. పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చెను అన్నది నువ్వే నా అతిశయం. వావ్ సూపర్. నా కోసం పాడారా ఏంటి? అనుకోండి, ఇందాక చెప్పారు కదా మీ గురించి అనుకోండి. సో చాలా బాగుంది మీ వాయిస్. సో మీరు సింగర్ గా కూడా ట్రై చేయొచ్చు. చిన్నప్పుడు ఏమన్నా ట్రైల్స్ అంటే చిన్న చిన్న ఈ రాష్ట్ర స్థాయి పోటీలు వాటికైతే ట్రై చేశాను. కాకపోతే ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్లు అవి అయితే చేయలేదు. ఇంకా టీవీ ఆడిషన్స్ ఉంటాయిగా అవి ఏమి ఇవ్వలేదు. కొంచెం సంగీతం నేర్చుకొని ఇద్దామని అనుకుంటున్నాను. సో నేర్చుకుంటున్నాను ఇప్పుడు. ఓకే. ఒక ఫ్యూచర్లో మూవీ ఆఫర్ వస్తే ఎవరితో, ఏ హీరోతో చేస్తారు? నాకైతే ప్రభాస్ గారితో చేయాలని ఆలోచన, కానీ అంత పెద్ద స్టార్తో చేసే అవకాశం సైడ్ అలా వచ్చినా చాలు అని నేను అనుకుంటున్నాను. ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తారా? ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తాను. ఓకే. ఎందుకు ప్రభాస్ అంటే అంత ఇష్టం మీకు? ఎనీ రీజన్? అంటే కొంతమంది ఇష్టం ఉంటారు హీరోస్లో కావచ్చు, కానీ అందరినీ తక్కువ చేయను నేను. అందరి ఇష్టమే, బట్ స్పెషల్గా ప్రభాస్ గారు అంటే ఇష్టం. హీరోయిన్లో ఎవరంటే ఇష్టం? ఇక్కడ కాదు, ఐశ్వర్య రాయ్. ఓకే. ఇక్కడ అంటే తమన్నా. సో ఓవరాల్ మీ జర్నీలో సో జబర్దస్త్ అవకాశం ఎలా వచ్చింది మీకు?
ఫస్ట్ జబర్దస్త్ గురించి చెప్పే ముందు దీని వెనకాల నేను జెమినీ టీవీలో చేశాను నేను ఒక షో, ఓకే. జూలా కటక అనేసి శ్రీముఖి యాంకర్ దానికి, అది చేశాను. దాని తర్వాత జీ తెలుగు సీరియల్ ఒకటి చేశాను, ముత్యాల ముగ్గు అని, అది కొన్ని ఎపిసోడ్స్ చేశాను. దాని తర్వాత జెమినీ టీవీలో ఇంకో సీరియల్ కూడా చేశాను. ఓకే. వాటి తర్వాత ఇవి చేస్తూనే నేను జబర్దస్త్కి కూడా పిక్స్ పంపించడం అలా జరుగుతూ ఉండే. నేను పంచప్రసాద్ గారికి నేను పిక్స్ పంపించడం జరిగింది. సో ఆ పిక్స్ ఇమానియల్ గారి దాకా వెళ్ళింది. అక్కడ నుంచి నాకు ఫోన్ చేయడం, ఫోన్ వచ్చినప్పుడు నాకు అసలు మాటలు లేవు ఫస్ట్. ఎందుకంటే జబర్దస్త్ నుంచి మీకు కాల్ వస్తుందని మీరు నమ్మారా? అసలు నమ్మలేదు. అదే అందుకే నేను చెప్తున్నాను కదా, ఆ ఫోన్ వచ్చినప్పుడు నాకు షివరింగ్ వచ్చేసింది ఫస్ట్. నేను ఇట్లా మా స్కిట్లో ఉంది రండి అని చెప్పినప్పుడు అసలు నేను మా ఇంటికి ఫోన్ చేసి నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు నేను ఫస్ట్ నమ్మలేకపోయినా. ఫస్ట్ అరే చేయడం ఏంటి, నా పిక్స్ నేను పంపించిన తర్వాత సెలెక్ట్ చేయడం ఏంటి, ఓకే అట్లా అనుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే వెళ్ళాను ప్రాక్టీస్కి. ఇమానియల్ గారు పిలిచారు, ప్రాక్టీస్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత డైలాగ్స్ చెప్పారు, ఓకే చేశాను. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ స్టేజ్ మీద ఎక్కాను. ఫస్ట్ స్టేజ్ మీద ఎక్కేటప్పుడు మనం ఇవన్నీ చేసినా కానీ అది ఎట్లయినా కొంచెం పెద్ద స్టేజ్, అవును, మనకి అంత స్టేజ్ మీద ఉంటది, కొంచెం ఫియర్ అనేది ఉంటది. బట్ ఆ ఫియర్ ఉన్నా కానీ ఏదో చేసేసి వచ్చేసాను. నా వల్ల అయితే ఏమి అంటే మీ ఫస్ట్ క్యారెక్టర్ ఏం చేశారు? ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్? ఫస్ట్ క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ అనమాట. దాంట్లో స్కిట్ లో ఎలా ఉంటుంది అంటే ఇక హీరోయిన్ క్యారెక్టర్ అంటే ఒక మూవీ సీన్ అక్కడ రీక్రియేట్ చేయాలి. అక్కడ బాబు గారు ఉన్నారు కదా, బాబు ఐడియా ఉంటది, జబర్దస్త్ బాబు, తను హీరో, నేను హీరోయిన్ గా. ఆ కాంబినేషన్ లో కొన్ని సాంగ్స్ కావచ్చు, అక్కడ సీన్ జరిగేటప్పుడు అవి అన్ని చూపించారు దాంట్లో. కాకపోతే ఫస్ట్ దాంట్లో అయితే డైలాగ్స్ ఏం తీసుకోలేదు. కాకపోతే స్కిట్ మొత్తంలో ఉంటా ఓవరాల్ గా ఫుల్. సో ఓవరాల్ మీ స్క్రిప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ మీకు క్యారెక్టర్ కానీ ఎలా ఎంచుకుంటారు? ఈ క్యారెక్టర్ మీరే సరిపోద్దన్నా లేకపోతే సీనియర్స్ని బట్టి ఇస్తారా? సీనియర్స్ని బట్టి ఏముండదండి. సీనియర్స్కి సీనియర్ క్యారెక్టర్స్ ఉంటాయి. బట్ కాకపోతే ఇప్పుడు మనం ఏ దానిలో తీసుకున్నా కానీ ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ ఉంటారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ హీరోయిన్ ఈ మూవీకి ఈ క్యారెక్టర్కే సూట్ అవుతుంది అనుకుంటేనే కదా ఆ క్యారెక్టర్ పండేది. అలా అనుకునే ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఈ క్యారెక్టర్ నువ్వే చేయగలవు, ఈ క్యారెక్టర్ నీకు బాగా సూట్ అవుతుంది. ఇప్పుడు ఒక అమ్మాయి మీద డబుల్ మీనింగ్స్ వేయలేము ఎక్కువ. సో ఆ సిచ్యువేషన్లో నేనే కావాల్సి వస్తుంది, అక్కడ నేనే చేయాల్సి వస్తుంది. ఆ టైంలో టక్కనే ఆ క్యారెక్టర్ నేను చేసేస్తాను అట్లా. సో మీరు జబర్దస్త్ చేసేటప్పుడు చాలా వరకు అదే నెగిటివ్ వేలో వెళ్తుంది, పాజిటివ్ వేలో వెళ్తుంది. కొన్నిసార్లు ఏంటంటే జబర్దస్త్ మీద బ్యాడ్ కామెంట్స్ కూడా చాలా వచ్చాయి. ఆ టైంలో చాలా మంది ఆర్టిస్ట్ని తీసేశారు కదా. అవును. సో ఆ టైంలో మీకు అవకాశాలు వచ్చాయా రాలేదా? అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా ఆ టైంలో వద్దని చెప్పేసి. అవునవును. నేను చేస్తున్నప్పటి నుంచి అయితే ఎవరిని తీసినట్టు లేరు. కొంతమంది వెళ్ళారులే కానీ కొంతమంది కొన్ని కారణాల వల్ల వెళ్ళిపోయారు కానీ. సో నేను చేస్తున్నప్పటి నుంచి అయితే అందరు అలాగే ఉన్నాయి టీమ్స్. ఎవరిని తీసేయడం కానీ అలా ఏం జరగలేదు. ప్రజెంట్ మీరు చేస్తున్న టీము అంత స్క్రిప్ట్స్ ఏం లేవనేది చాలా వరకు సోషల్ మీడియా అనుకుంటున్నారు. ఎందుకని మీ స్క్రిప్ట్స్ అంత బాగాలేవు? అంటే ఈ మధ్యకాలంలో మీరు ఎప్పుడు ఇన్నర్ అయినా అదే ఎక్కడ 10 పాయింట్స్ వచ్చినా అసలు చాలా తక్కువ. ఎందుకు లేదు? రీసెంట్ గా కూడా వచ్చింది, సంక్రాంతి ఎపిసోడ్ కూడా వచ్చింది. కానీ బ్యాక్ అంతా చాలా. ఫస్ట్ చూసుకుంటే ఇప్పుడున్న టీమ్స్ లో నాకు తెలిసినంత వరకు మా టీం హైలోనే ఉంది. తర్వాత భాస్కర్ అనే టీం ఉంది, ఇంకా ఆల్మోస్ట్ ఉంటాయి. బట్ మా టీం అయితే హైలోనే ఉంది. బట్ ఏంటంటే కొంతమందికి కొన్ని నేను చెప్పాను కదా, ఇప్పుడు కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ థింగ్స్ ఉంటాయి. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చనోళ్ళు పెట్టొచ్చు అలా కామెంట్స్ అన్నిటినీ అలా. కాకపోతే మా స్కిట్లో అయితే ఫస్ట్లోనే ఉంది. సో జబర్దస్త్లో మీ రెమ్యునరేషన్ ఎలా ఉంటుంది? అది మీకు సరిపోతుందా? అది నేను రెమ్యునరేషన్ చెప్పకూడదు, బట్ నాకైతే సాటిస్ఫాక్షన్ అన్నిటికీ సరిపోతుంది. సో ఇప్పుడు మీరు అండ్ ఇంకో విషయం కూడా చెప్తాను. మీరు అన్నట్టు ఒక అవకాశం దొరకడమే చాలా గొప్ప విషయం. అవును. చాలా మంది అంటారు, అరే అమౌంట్ ఇస్తున్నారా, ఇవ్వట్లేదా అని కూడా మాట్లాడతారు. అమౌంట్ ఇస్తారు, అది తర్వాత విషయం. కానీ ఫస్ట్ అనేది ఒక అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయం. అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయం. అవకాశం చేసుకుంటా వెళ్తే నిన్ను గుర్తించి ఎందుకు ఇవ్వరు? ఖచ్చితంగా ఇస్తారు. అమౌంట్ అనేది ఎక్కడైనా ఇస్తారు. వాళ్ళకి తెలుసు ఒక ఆర్టిస్ట్ కష్టం ఎలా ఉంటుంది, ఒక ఆర్టిస్ట్ని ఇబ్బంది పెట్టకూడదు, మనం ఇవ్వాలి అనేది వాళ్ళకి తెలుసు.
అంటే ఇప్పుడు మీరేమంటారు, మీకు స్టార్టింగ్ స్టేజ్లో ఎక్కడ మీకు రెమ్యునరేషన్ స్టార్టింగ్ నుంచి కూడా నాకు ఇచ్చారు. ఇచ్చారు? బట్ నేను చెప్పే సిచ్యువేషన్, ఉమ్, ఒక అవకాశం దొరకాలంటే ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒక అవకాశం దొరికినప్పుడు దాన్ని మనం వినియోగించుకోవాలి. ఎన్నో సంవత్సరాలు వెనకాల స్ట్రగుల్స్ పడేసి వచ్చాము. ఉమ్, సో స్టార్టింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా చెయ్యాలి అని నేను అంటాను. ఉమ్. కానీ నాకైతే స్టార్టింగ్ నుంచి అయితే ఇస్తున్నారు. ఓకే. సో మీది మీ టీం లీడ్ హిమాలయాలతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? ఒక మాటకి చెప్పాలి అంటే మ్. టీమ్ లీడర్గా కాదు, మ్. నాకు ఒక అన్నలాగా, ఓకే. నేను తనకు ఒక తమ్ముళ్ళలాగా ట్రీట్ చేస్తారు. మ్. ఆ, ఒక ఏ విషయంలో అయినా సరే కల్మషం ఉండదు. మ్. ప్రతి ఒక్కరిని మంచిగా మాట్లాడతారు. ఒకవేళ చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ ఇది సరిగ్గా రావట్లేదు అన్నా కానీ మ్. ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేపిస్తారు. మ్. ఓవరాల్గా చెప్పాలంటే చాలా మంచి పర్సన్, మ్. గుడ్ పర్సన్. ఇప్పుడు ఓవరాల్ జర్నీలో ఇప్పుడు మీరు చేసిన క్యారెక్టర్లో డిఫికల్ట్ క్యారెక్టర్ ఏంటి? బాగా మీరు బాధపడి నేను చేయలేనేమో అనే క్యారెక్టర్ ఏమైనా ఉందా? అంత సిచ్యువేషన్ అయితే రాలేదు. ఆ. సిచ్యువేషన్ రాలేదు, బట్ నేను చేసిన వాటిలో కొన్ని వైరల్ కూడా అయినాయి, కొన్ని Viral వీడియోస్. సో ఆది క్యారెక్టర్ స్కిట్, స్క్రిప్ట్. తర్వాత వచ్చేసి సిల్క్ క్యారెక్టర్ ఒకటి ఉండే, సిల్క్ అనేది క్యారెక్టర్ ఒకటి చేశాను. అది మంచి మార్క్ యాంటోనియా మూవీని ఓకే. తీశారు. అది దాంట్లో ఆ క్యారెక్టర్ కూడా మంచిగా స్క్రోల్ అయింది. అట్లా. సో కొన్ని స్క్రిప్ట్లు మీరు డిస్కస్ చేసినప్పుడు ఈ క్యారెక్టర్ మీకు ఇస్తామని చెప్పి పక్క రోజు క్యారెక్టర్ని చేంజ్ చేస్తారు, నువ్వు చేయలేవని, అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? మ్మ్. అలాంటి సిచ్యువేషన్స్ అంటే ఇప్పటిదాకైతే రాలేదు. మ్మ్. అలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ నేను తీసుకుంటాను. ఓకే. ఎందుకంటే మ్మ్. నిజమే కదా, కొన్ని సిచ్యువేషన్స్లో ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళకి సూట్ అవుతుందంటే దాన్ని నేను ఆపుకుంటాను. మ్మ్. అంతే, నేను చేయలేను అని నేను అనుకోను. మ్మ్. బట్ ఆ క్యారెక్టర్ వాళ్ళకి సూట్ అవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళు చేసినా హ్యాపీగా ఫీల్ అవుతాను. చాలాసార్లు మీకు ఫోన్ చేసి ఈరోజు షూట్ ఉందని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత షూట్ లేకుండా అలా డేస్ ఏమైనా ఉన్నాయా మీ లైఫ్లో? అవి కామన్గా జరుగుతుంటాయి. కొన్ని సీరియల్ షూట్స్ క్యాన్సిల్ అయినట్టు, మ్మ్. షోస్ అయితే క్యాన్సిల్ ఏమి అవ్వలేదు. మ్మ్. సీరియల్ షూట్స్ కొన్ని క్యాన్సిల్ అయినాయి. లాస్ట్ టైం ఇప్పుడు చేస్తున్న సీరియల్ రేపు ఉంటుంది అని క్యాన్సిల్ అయిన సిచ్యువేషన్స్ జరిగినాయి. జరిగింది. సో మీరు ఇప్పుడు మాట్లాడున్నారు, ఏం సీరియల్ చేస్తున్నారు ప్రజెంట్? ఇప్పుడు జీ తెలుగులో పడమటి సంధ్యారాగం చేస్తున్నాను. ఓకే. ఎలా ఉంటుంది అక్కడ? అంటే మీ స్టార్టింగ్ మీరు కొత్త ఫీల్డ్కి వెళ్తున్నారు, అవునవును. సో రిలేషన్స్ ఎలా ఉంటాయి, మిమ్మల్ని ఎలా ట్రీట్ సో చేస్తారు? నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే కొంతమంది అసిస్టెంట్స్ వస్తారు ఆర్టిస్ట్లకి. మ్మ్. అక్కడ ఉండే కొంతమంది బాయ్స్ ఉంటారు వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళు నా ఫాలోవర్స్ అంట, ఆల్రెడీ నన్ను వీడియోస్లో చూసిన వాళ్ళు. మ్మ్. ఇంకో విషయం వాళ్ళది పక్కన పెడితే అక్కడ ఉండే ఆర్టిస్టులు కూడా నన్ను చూశారు, ఆల్రెడీ జబర్దస్త్లో చేస్తున్నారని తెలుసు వాళ్ళకి. మ్మ్. వాళ్ళు కూడా మంచిగా అరే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు, మ్మ్. తన ఫీల్డ్ వేరు, అంటే ఎట్లయినా షో వేరు సీరియల్ వేరు కాబట్టి అలా థింక్ చేయకుండా మ్మ్. ఏ ఆర్టిస్ట్ అయినా ఒకటే ఆ. అని హ్యాపీగా ఓకే. అందరు కలిసిమెలిసి మాట్లాడారు. మ్మ్. హ్యాపీగా షెడ్యూల్ అయితే అయిపోయింది ప్రస్తుతానికైతే. మళ్ళీ షెడ్యూల్ ఉంటే చెప్తాను. రీసెంట్ డేస్లో సీరియల్ అంటేనే చాలా వరకు కన్నడ ఆర్టిస్టులు ఎక్కువ అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. సో మీకు అవకాశం ఎలా వచ్చింది? తెలుగు వాళ్ళకి చాలా తక్కువ అవకాశాలు వస్తున్నాయి అనేది చాలా వరకు అనుకుంటున్నారు, జరుగుతుంది కూడా. సో దీని గురించి మీరేమంటారు? అంటే నాకు తెలిసినంత వరకు అయితే, నేను చూసిన వాటి వరకు అయితే కన్నడ వాళ్ళు ఉన్నారు, మ్మ్. కొంతమంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. మ్మ్. అంటే తెలుగు వాళ్ళు కొంతమంది సీరియల్ ఫీల్డ్ ఇష్టపడి వచ్చే వాళ్ళు ఉంటారు, మ్మ్. సినిమా ఫీల్డ్లో ఎక్కువ ఉన్నారు, అవును, సీరియల్ ఫీల్డ్ తక్కువ ఉంది. తక్కువ ఉన్నారు. అందుకు ఆ వర్షన్ తీసుకోవచ్చు కదా, వాళ్ళకి మేబీ సీరియల్ వర్షన్ నచ్చక సినిమా వర్షన్లోనే ఉన్నారు అని మ్మ్. అనుకోవచ్చు. మ్మ్. నేనైతే అలా థింక్ చేస్తున్నాను. కన్నడ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు కూడా కలిసి చేస్తున్నారు కొంతమంది. మ్మ్. కాకపోతే ఎక్కువ ఫోకస్ ఏంటంటే హీరోయిన్స్ ఏంటంటే కన్నడ వాళ్ళే ఉన్నారు కాబట్టి అలా ఫోకస్ వెళ్తుంది. సో మీకు ఇప్పుడు ఏదైనా మూవీ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ట్రై చేస్తున్నారా? ఒక చిన్న మూవీ అయితే చేశాను రీసెంట్గా. మ్మ్. కాకపోతే పెద్ద మూవీస్ ఏమైనా వస్తాయా అని వెయిట్ మ్మ్. చేస్తున్నాను. పెద్ద మూవీస్లో కూడా చిన్న చిన్న సాంగ్లో మధ్య మధ్యలో కొన్ని క్లోజప్స్లో పడ్డాను. రీసెంట్గా భలే ఉన్నాడు అని ఒక మూవీ వచ్చింది, Okay. రాస్తారు ఉంది, మ్మ్. దాంట్లో ఒక సాంగ్లో ఉన్నాను. అట్లా చిన్న చిన్నవి వస్తున్నాయి, చిన్న చిన్న రోల్స్, కానీ కొంచెం మంచి రోల్ ఒకటి పెద్ద మూవీలో ఏమైనా వస్తాయా అని వెయిట్ మ్మ్. చేస్తున్నాను. సో ఎప్పుడైనా మీరు పబ్లిక్లో కానీ ఇంకెక్కడ జర్నీ చేస్తున్నప్పుడు కానీ ఎవరైనా ఒక అబ్బాయి కానీ ఎవరైనా చూసి బా అమ్మాయి చాలా బాగుంది అని వచ్చి ఎవరైనా ప్రపోజ్ చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? జర్నీ ఇలా చేయలేదు, ఆ. ఎందుకంటే ఇలా చేయను కూడా. మ్మ్. ఆ షూటింగ్ లొకేషన్లో మేకప్ ఉంటుంది, లేదా ఈవెంట్కి వెళ్ళినప్పుడు మేకప్ ఉంటుంది. మ్మ్. సో ఒక సన్నివేశం, అంటే ఒక షూటింగ్ సన్నివేశం ఉంటేనే మ్మ్. మేకప్ అనేది మనం ఉంటాం, కానీ మ్మ్. నార్మల్గా ఉన్నప్పుడు మేకప్లో ఉండను కాబట్టి మ్మ్. ఎవరైతే మనతో అలా మాట్లాడిన వాళ్ళైతే లేరు. మ్మ్. ఇలా షూట్ ప్లేస్లో జరిగేటప్పుడు కావచ్చు, అక్కడ ఎవరైనా వెళ్తూ మ్మ్. అరే చాలా బాగుంది అమ్మాయి మ్మ్. అన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సీరియల్ షూట్ చేస్తున్నాను అన్నాను కదా, అక్కడ కూడా చాలామంది
అమ్మాయి అనుకున్నారు. స్టార్టింగ్ నేను నార్మల్గా ఉన్నప్పుడు అంతా లేదు. ఉమ్, గెటప్ ఎప్పుడైతే వేసుకొని వచ్చానో ఉమ్. అప్పుడు అమ్మాయి చాలా బాగుంది అది బాగుంది. ఇది అన్నట్టు మాట్లాడారు. సో మీరు గెటప్ లేకుండా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మిమ్మల్ని గుర్తుపడతారా, గుర్తుపట్టరా? సో ఇప్పుడైతే గుర్తుపడుతున్నారు. ఇంతకు ముందు తక్కువ, ఉమ్. ఇప్పుడైతే గుర్తుపడుతున్నారు. నార్మల్గా ఉన్నా కూడా అక్కడక్కడ కొన్ని గుర్తుపడుతున్నారు. సిచ్యువేషన్స్ లో నేనే హర్షితని, నేనే ఇదని చెప్పుకున్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా గెటప్ లేకుండా మీరు వెళ్ళి? ఆ, అంటే కొన్ని దగ్గర గుర్తుపట్టకపోవచ్చు అవునవును. కదా, మేబీ మీ గేట్ కార్ కానీ ఎంట్రీ లేకుండా. ఉమ్, సో ఉమ్. మీరు ఎవరో తెలియనట్టు సిచ్యువేషన్స్ ఖచ్చితంగా ఫేస్ లే చేసి. గేట్ల దగ్గర అయితే ఏం జరగలేదు కానీ బయటే నార్మల్గా ఇక నేను అని చెప్పుకునే సిచ్యువేషన్ కొన్నిసార్లు వచ్చింది. ఎందుకంటే ఇలా నన్ను గుర్తుపట్టారు కదా, నా రూపం అనేది ఇది కాదు, ఇప్పుడు వేసుకున్న కాస్ట్యూమ్ అయితే కాదు,